అండ్ కింద స్వామివారి పాదాల దగ్గర అయితే లోటస్ కి సంబంధించిన ఆకారాన్ని అయితే రెడీ చేసేసారు చూడండి. మొత్తం 2 or 3 days లో అయితే మన విగ్రహం తయారు చేసే పని అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అండ్ షెడ్ కు సంబంధించి సైడ్స్ కి అయితే మొత్తం కవరింగ్ అయితే వేసేసారు. అయితే ఇది వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించిన పాదాలు అనమాట. పాదాలు కూడా రెడీ అయిపోయినాయి, 2 పాదాలు కూడా తయారు చేస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే రేపటి నుంచి మన గణపతికి సంబంధించిన తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అయితే మొత్తం వచ్చేసింది. ఇవన్నీ బ్యాగ్స్ అనమాట. 24 hours అయితే మనకు గణపతికి సంబంధించిన బేసింగ్ కి సంబంధించి ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవబోతుందంట. మనకు గణపతికి సంబంధించి పైన కళాకారులకి చేయాల్సిన వర్క్ సంబంధించి కూడా అంత పని అవుతానే ఉంది. 22 years అనమాట. ఈ ఇయర్ తోటి 22 years లోకి అడుగు పెడతా ఉన్నారు ఇక్కడ ఖైరతాబాద్ కి సంబంధించిన వినాయకంతో. అయితే ఈసారి కూడా 69 అడుగుల క్లే గణేష్ మట్టి వినాయకుడిని అయితే తయారు చేయబోతా ఉన్నారు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరే ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను మళ్ళీ ఇంకొకసారి అయితే మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏది వరకు అయింది వర్క్ అని మనం చూద్దామని వచ్చేసిన. ఒక్కసారి మనం విగ్రహానికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా విగ్రహానికి సంబంధించి అంత కాళ్ళు అండ్ బొజ్జ, చేతులు, 5 తలలు, 4 చేతులు మొత్తం పైకి అయితే నించోబెట్టేశారు. మొత్తం ఆకారాన్ని అయితే రెడీ చేసేసి పైకైతే ఎక్కిచ్చేసారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు విగ్రహానికి సంబంధించిన తయారు చేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో విగ్రహానికి సంబంధించి మనం చూసుకుంటే ఏంటంటే కింద బేస్ కి సంబంధించి కూడా బేస్ కి కూడా ఇంకా కొంచెం బందోబస్తుకి అయితే పెట్టేశారు చూడండి. మొత్తం ఈ చిన్న చిన్న రాడ్లతోటి కూడా సీకులతోటి కూడా మొత్తం వెల్డింగ్ అయితే కొట్టేశారు. అండ్ కింద స్వామివారి పాదాల దగ్గర అయితే లోటస్ కి సంబంధించిన ఆకారాన్ని అయితే రెడీ చేసేసారు చూడండి మొత్తం. అండ్ పైన వరకు కూడా విగ్రహంకి తయారు చేయడానికి కావాల్సిన సదుపాయాన్ని అయితే మొత్తం ఆల్మోస్ట్ రెడీ చేసి పెట్టేసిరు. అండ్ పైన ఇంకా కొంచెం అటాచ్ చేసే వర్క్స్ అండ్ టైట్ వెల్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వర్క్ చేస్తా ఉన్నారు. దాదాపు ఈ రోజు అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2 or 3 days లో అయితే మన విగ్రహం తయారు చేసే పని అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కాళికా మాతకు సంబంధించి బేస్ కూడా దానికి కూడా కొంచెం బందోబస్తుగా పై నుంచి ఇంకా రాడ్లు అటాచ్ చేసే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, కంటిన్యూ అవుతా ఉంది. అండ్ షెడ్ కు సంబంధించి సైడ్స్ కి అయితే మొత్తం కవరింగ్ అయితే వేసేసారు. కొంచెం ప్లేసెస్ కి మాత్రం వేసారు, ఇంకా కొంచెం అలానే ఉంది. అయితే ఇది వచ్చేసి మనకు స్వామివారికి సంబంధించిన పాదాలు అనమాట. పాదాలు కూడా రెడీ అయిపోయినాయి, 2 పాదాలు కూడా తయారు చేస్తా ఉన్నారు. ఇది ఇంకా బందోబస్తుగా మొత్తం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాలేదు, బట్ ఆకారాన్ని అయితే రెడీ చేసి పెట్టేసారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మొత్తం మన గణపతికి సంబంధించి ఆల్మోస్ట్ అంత ప్రతి ఒక్క పార్ట్ ని కూడా పైకి ఎక్కిచ్చేసారు. మొత్తం ఆకారాన్ని అయితే రెడీ చేసి పెట్టేసారు అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్ గా వర్క్ అయితే అయిపోయి వచ్చింది. వర్క్ అయితే చేసేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే రేపటి నుంచి మన గణపతికి సంబంధించిన తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అయితే మొత్తం వచ్చేసింది. ఇవన్నీ బ్యాగ్స్ అనమాట. మన గణపతి తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ అనమాట ఇదంతా. సో ఇదంతా పని అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇదంతా తెచ్చేసి పెట్టేసి కూడా వీటితోటే మనకు గణపతి అయితే రూపుదిద్దుకుంటాడు అనమాట. సో దాదాపు అయితే చాలా తొందరగా అయితే మన గణపతి దగ్గర వర్క్స్ అయితే అవుతానే ఉన్నాయి. మొత్తానికైతే ఇంకొక 24 hours అయితే మనకు గణపతికి సంబంధించిన బేసింగ్ కి సంబంధించి ఫస్ట్ లేయర్ కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవబోతుందంట. దానికి సంబంధించి అయితే మొత్తం మెటీరియల్ అయితే వచ్చేసింది. ఇప్పటికైతే మనకు గణపతికి సంబంధించి పైన కళాకారులకి చేయాల్సిన వర్క్ సంబంధించి కూడా అంత పని అవుతానే ఉంది. అయితే చూస్తే కూడా చాలా చక్కచక్క తొందరగా అయితే మన ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అయితే పనులు అయితే స్టార్ట్ అవుతా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి మనకు గణపతి ఎలా రాబోతున్నాడో కూడా ఇక్కడ పెట్టేశారు చూడండి. పంచముఖ సంకటహార మహాగణపతి 22 years అనమాట. ఈ ఇయర్ తోటి 22 years లోకి అడుగు పెడతా ఉన్నారు ఇక్కడ ఖైరతాబాద్ కి సంబంధించిన వినాయకంతో. అయితే ఈసారి కూడా 69 అడుగుల క్లే గణేష్ మట్టి వినాయకుడిని అయితే తయారు చేయబోతా ఉన్నారు. అండ్ గణపతికి సంబంధించి రైట్ సైడ్ లో మనకు సోమనాథ్ జ్యోతిర్లింగ అండ్ లెఫ్ట్ సైడ్ లో కాళికా మాత అయితే రాబోతుంది అనమాట. సేమ్ ఇలానే ఇదే వేలో ఇంతే టీమ్ తోటి మన గణపతి అయితే మనకు ఈసారి అయితే దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. అయితే చూస్తే కూడా చాలా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. మంచిగా వర్క్స్ అయితే కంటిన్యూగా చకచకా చేస్తానే ఉన్నారు. అండ్ ఇది చూసుకుంటే మనము మన శివయ్యకి సంబంధించి బేస్ అనమాట. అది కూడా వచ్చేసింది. దానికి కూడా మొత్తం ఇదైతే కంప్లీట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన బడా గణేష్ కు సంబంధించిన పని పూర్తి కాగానే, అంటే ఇప్పుడు ఈ ఆకారం ఉంది కదా, బడా గణేష్ కు సంబంధించిన ఆకారం పూర్తి కాగానే మన శివయ్యకి సంబంధించి అలాగే కాళికా మాతకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అదైపోతే
ఇటు సైడ్ మనకు శివయ్య వచ్చేస్తారు, అటు సైడ్ మనకు కాళికామాత వచ్చేస్తారు. అంటే ఈ విగ్రహం తయారు చేసే వర్క్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఈ సైడ్ కి ఉన్న విగ్రహాలకు సంబంధించిన వర్క్స్ అయితే మన వెల్డర్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అండ్ కింద బేస్ మనము ఇది చూసుకుంటే లోటస్ పువ్వుకి సంబంధించి కూడా ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి. అండ్ ఇది కింద నుంచి కనబడతా ఉంటే 2 కాళ్ళు. అండ్ ఏంటంటే ఇప్పుడు తయారీకి సంబంధించి మొత్తం ఫ్రీగా మంచిగా నిలబడి చేయాలి కాబట్టి మొత్తం అది కూడా ఎక్కడికక్కడ మొత్తం అవి కూడా పెట్టేశారనమాట. ఆ కట్టెలను కూడా అటాచ్ చేసేసారు. అండ్ మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర చందా కలెక్ట్ చేసే టీమ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, చందా కూడా కలెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ ఎప్పటికప్పుడు చాలా మంచిగా అయితే పనులు అయితే చేస్తా ఉన్నారు. ఎంత పేషెన్స్ తోటి ఎంత బాగా చేస్తారంటే అంత బాగా అనమాట. మొత్తం మనకు కనబడతలేదు, మనం కొంచెం దూరం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఎంత పొడుగా ఉంది, ఎంత వరకు అయిపోయింది అనేసి కూడా మనం మొత్తం సెట్ కి సంబంధించిన మొత్తం ఫ్రీగా అయితే చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇప్పుడు అయితే ఒక్కసారి మనం దూరం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వరకు మొత్తం గణపయ్య అనమాట. చూడండి ఒక్కసారి చూస్తే ఎంత బాగా పనులు అవుతా ఉంటాయంటే అంటే చాలా మంచిగా మొత్తం మన గణపయ్యకి సంబంధించి ఆల్మోస్ట్ అంత సెటప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా, వీళ్ళు కట్టెలు కొంచెం అడ్డం వచ్చినాయి కానీ కట్టెలు అడ్డం లేకపోతే మాత్రం ఇంకా మన గణపయ్య అయితే క్లియర్ గా కనిపించేవాడు. బట్ పర్లేదు, ఇంకొక కొద్ది రోజులే, నెక్స్ట్ మంత్ మనకు పండగ కాబట్టి మొత్తం ఎలా రెడీ అవ్వబోతుంది, ఎలా వస్తుంది గణపయ్యకి సంబంధించి మొత్తం అయితే మనం చూడొచ్చు అనమాట. అండ్ గణపయ్య తయారు చేయాల్సిన మొత్తం మెటీరియల్ అయితే వచ్చేసింది. అండ్ ఎక్కడికక్కడ పనులు అయితే చకచకా నడుస్తా ఉన్నాయి. మొత్తం పైనకి వెళ్ళి షెడ్ కి సంబంధించిన రేకులు కప్పేశారు. అండ్ ఈ సైడ్ కి ఆ సైడ్ మొత్తం ఎల్లో కవర్ అయితే కట్టేసారు. ఇంకా బందోబస్తు మొత్తం తడికెలు వస్తాయి, తడికెలు కూడా కడతారు. ఇంకా చాలా వర్క్ అయితే ఉందన్నమాట. ఆ వర్క్ అయితే మనకు తొందరగానే కంప్లీట్ అవ్వబోతా ఉంది. చాలా అంటే చాలా చకచకా తొందరగా పనులు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. మన ఖైరతాబాద్ గణేష్ దగ్గర చూసుకుంటే ఏంటంటే ప్రతిరోజు ఒక్క రోజు కూడా లీవ్ అలా ఏం తీసుకోరనమాట మన కళాకారులు. ప్రతిరోజు వర్క్స్ అయితే కంటిన్యూ, సండే, మండే, సాటర్డే ఏ రోజైనా అసలు ఒక్క వీక్ కూడా తీసుకోకుండా అందరు కలిసి కట్టుగా చాలా మంచిగా తొందరగా అయితే పనులు అయితే చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఎంత బాగా చేసేసారంటే చాలా బాగా అయిపోతా ఉంది. అండ్ ప్రతిరోజు అయితే మనం అయితే వచ్చినప్పుడల్లా మంచి అప్డేట్ అయితే తీసుకోబోతా ఉన్నాం. సో పనులు అయితే చాలా మంచిగా కంప్లీట్ అయిపోతా ఉన్నాయి. ఇంకొక నెక్స్ట్ వీక్ వస్తే మనకి ఏంటంటే బేస్ల మీద మనకు కాళికామాతకు సంబంధించి అండ్ శివయ్యకి సంబంధించి కూడా విగ్రహాలను కూడా తయారు చేసే పనులు అయితే స్టార్ట్ అయిపోతే అప్పుడు ఒకసారి వచ్చి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే మన బడా గణేష్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పాటలకు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు జస్ట్ పాదాలకు సంబంధించి మాత్రం పాదాలు అయితే అక్కడ రెడీ ఉన్నాయి అనమాట. అవి మాత్రం తెచ్చి అటాచ్ చేయడమే ఉంది. అది అయిపోతే ఇంకా మొత్తానికి అయితే మన ఖైరతాబాద్ గణేష్ సంబంధించిన ఆల్మోస్ట్ అప్డేట్ మనకు వచ్చేసినట్టే. చాలా బాగా పనులు అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండే మా ఛానల్ని. థ్యాంక్ యూ.